For advertisements, please contact 8125893028. మా mail ID maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు చైత్రమాస పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతవిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదం కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే కుజుడు, రాశిలోనే శని సంచార స్థితి ఉండడం, కుజదోష ప్రభావం, ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి ఉండడం, ధనస్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి ఉండడం, తృతీయంలో రవి గురు సంచార స్థితి ఉండడం, అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సంపూర్ణమైన ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా కుజదోష ప్రభావము, ఎల్లనాటి శని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉండడం వలన వీరు ఒక అన్నంలో పసుపు వేసి పెసరపప్పు వేసి వండడం వలన అది కిచిడి కానీ పులగం కానీ అవుతుంది. ఒక నీలం రంగు క్లాత్ కానీ లేదంటే పసుపు రంగు క్లాత్లో కానీ దీన్ని మూటను కట్టి ఆవునితితో దీపం వెలిగించి ఈ యొక్క కుంభరాశి వారికి దిష్టి తీసి కుక్కకు పెట్టడం వలన శత్రు దోషాలు తొలగిపోతాయి. అలాగనే ప్రవహించే నీటిలో వేయడం వలన ధనవృద్ధి కలుగుతుంది. తెల్ల జిల్లెడు వృక్షంలో వేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ అష్టమ తిథి ఎందున పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక మౌనం, ప్రశాంతత, ఆధ్యాత్మికత, యోగా, ఆసనం, మెడిటేషన్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు చెప్తూ సంపూర్ణ ఆయురారోగ్య స్థితి మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.